ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అరణ్య మార్గం లాంటి ప్రయాణం కొనసాగింపబడుతుందా? అరణ్యం లాంటి పరిస్థితుల గుండా నీవు నడిపింపబడుతున్నావా? అరణ్య మార్గం అనంటే ఒంటరితనం. అరణ్య మార్గం అంటే ఎవరు సహాయకులుగా లేకపోవడం. అరణ్య మార్గం అనంటే కేవలం నిష్ఫలులుగా ఉండడం మాత్రమే అని ఆలోచిస్తున్నావా? అయితే దేవుడు ఈ మాటల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఒక దావీదు అరణ్య మార్గంలో 13 సంవత్సరాలు ఒంటరిగా గడిపాడు. దేవుడు తెలియజేస్తున్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే అని. అవునేస్తమా? అనేక సార్లు మన జీవితంలో ఒంటరి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, దేవా ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో అనుమతింప చేశారు? కొంతమంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటాయంటే, చుట్టూతో అందరూ ఉన్నా కానీ వారి హృదయంలో మాత్రం నేను ఒంటరిని అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నట్లయితే, ఒక దావీదు ఒంటరిగానే ప్రయాణం చేశాడు. ఒక అబ్రహాము దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి ఒంటరిగానే ప్రయాణం చేశాడు. నీవు నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను 40 దినములు ఒంటరిగా అరణ్యములో ఉపవాస ప్రార్థనకి ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, ఒక అరణ్య మార్గము ద్వారా ఒంటరిగా ప్రయాణించినటువంటి దావీదుకి పోరాటం ఏ రీతిగా చేయాలో దేవుడు నేర్పించాడు. పోరాటం నేర్పించినటువంటి దేవుడు యుద్ధశూరుడిగా, యుద్ధ వీరుడిగా, ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించాడు. ఒక ఒంటరి పోరాటము చేస్తున్నటువంటి అబ్రహాము తన ఇంటిని, బంధువుల్ని, సమస్తాన్ని కూడా వీడి కేవలము దేవుని మీద ఆధారపడి దేవుడిని వెంబడించినటువంటి ఒక అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా దేవుడు మార్చాడు. ఆఖరిగా నీవు నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాప్తీసం పొందుకున్న తర్వాత 40 దినములు అరణ్యమునకు ఉపవాస ప్రార్థన నిమిత్తం కొనిపోబడ్డాడు. అపవాది యొక్క ప్రతి శోధనను కూడా ఎదిరించాడు. బహు ఘనమైనటువంటి కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆ తర్వాత జరిగించారు. నీ ఒంటరి ప్రయాణం నీ జీవితంలో నీవు కొనసాగిస్తున్నావనంటే, మనుషులు ఎవరు నా పక్కన లేరు, మనుషులు ఎవరు నాకు సహాయకులుగా లేరు, నా జీవితం ఈ రీతిగా ఒంటరిగా ఎందుకున్నదని నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఒంటరిగా ఉన్నటువంటి నీతో సహవాసముగా ఉండడం నిమిత్తము నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో కూడా నడుస్తున్నారని నువ్వు గుర్తెరిగావా? నువ్వు వేసే ప్రతి అడుగులోనూ, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆయన నీకు సహాయకులుగా ఉండి నిన్ను నడిపిస్తున్నారనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోగలుగుతున్నావా? ఒంటరి ప్రయాణం అనంటే దేవుడు మనతో కూడా నడుస్తున్నారనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒంటరి ప్రయాణం అనంటే గనుక దేవుడు సంథింగ్ నీ జీవితంలో ప్రీషియస్గా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి సమూహములో ఉన్నటువంటి నిన్ను ఒంటరిగా పిలిచి ఆయన మార్గాల్లో నడిపిస్తున్నాడు.
పోరాటాలు ఏ రీతిగా చేయాలో ఆయన నీకు ప్రక్కనే ఉండి నేర్పిస్తున్నాడు. పోరాటాల్లో విజయాన్ని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఘనమైనటువంటి స్థితిలో నిలబెడుతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.